ఆ, అందరికీ నమస్కారం. అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా ఇది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. That's all. పరదా అంటే లైక్ ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసింది? సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంది. సో ఈ మూవీలో మేము ట్రైలర్ చూస్తే ఒక కల్చర్ కనిపిస్తుంది. అంటే పరదా తీయకుండా ఒక అమ్మాయి వేరే ప్లేస్ కి వచ్చి ఆ పరదాతోనే ట్రావెల్ చేస్తుంది. సో అది మేము ట్రైలర్ లో చూస్తాం. పరదాకి ఆ టైటిల్ కి ఏంటి? సో మేజర్ గా పరదా అంటే ఇప్పుడు మనం జనరల్ గా వాడతాం కదా, ఇది అమ్మాయి సినిమాయే కాదు చెప్పాలంటే. ఇది ఒక ప్రతి వారిలోని ఒక పరదా ఉంటది కదండి. ఒక ప్రతి అబ్బాయిలోని అమ్మాయిలోని ప్రతి మనిషిలోని ఒక దాగు ఒక మనం అంటాం కదా, అరే పరదాల నుంచి బయటికి రారా, ఇది చేయరా అని. సో ద మీనింగ్ అది ఇక్కడ డెఫినెట్లీ మనం విజువల్ మాస్క్ అంతే దాని మీనింగ్ అంతకు మించి ఏమీ లేదండి. అండ్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను, ఈ సినిమా ఎటువంటి లైక్ కాంట్రవర్సీ కానీ ఏమి ఉండదు, సంబంధం లేదండి. అంటే నేను ఒకటే చెప్తాను, మనం ఎవరినో ఉద్దేశించి ఎవరో ట్రెడిషన్స్ మనం ఎందుకు చెప్పాలి చెప్పండి. ఇది మా సినిమా, మా కల్చర్, ఇది మా కల్చర్లో కథ అంతే. ఇది ఎటువంటిది ఈ కల్చర్ ఎక్కడ లేదు. ఇది ఓన్లీ ఫిక్షనల్ అండి కంప్లీట్ గా. మీరు సినిమాలో స్టార్టింగ్ 10 నిమిషాలు చూస్తే ఓకే డైరెక్టర్ ఇదా చెప్పాలనుకుంటున్నాడు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఈ కథకు ఎందుకు పరద వేసుకుంటారు ఈ ఊర్లో ఒక అమ్మవారు ఉంటుంది. అంతా ఫిక్షనల్ అండి, కంప్లీట్ ఫిక్షనల్. ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు ఈ సినిమా. అంటే చాలా యునిక్. అండ్ ఇలాంటి స్టోరీస్ తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూస్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్. లైక్ మీరు ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే మీరే హీరోలా కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటాను. సరదా పరదా చూస్తే మీరు సరదాగా ఫీల్ అవుతారని చెప్పారు. మీరు ప్రతిసారి అంటే లాస్ట్ టైం కూడా ఎమోషనల్ అయ్యారు స్టేజ్ మీద, ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అంత కనెక్షన్ ఎందుకు వచ్చింది? ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది చాలా మోసిందండి. అను లాస్ట్ 2.5 hours నుంచి కథను నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. కష్టానికి ప్రతిఫలం అయితే వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టు యూనిక్ గా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు కూడా. యాక్చువల్లీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్ కి చూడాలి అని. సో ఆ ట్రైలర్ అయితే మాత్రం 100% అలాగే. సో మీ కష్టం అనేది మీకు సక్సెస్ తర్వాత 100% ఖచ్చితంగా సో ఇంతకు ముందు తీసిన క్యారెక్టర్ మీరు చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు కూడా ఒకే రకమైన క్యారెక్టర్ అయితే ట్రై చేయను అని చెప్పి. సో ఇంతకు ముందు సినిమాలన్నీ వేరు, ఇప్పుడు ఈ సినిమా వేరే అనిపిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఎంత హార్డ్ ఈ మూవీ కోసం? నేను చేసిన ఫిజికల్ హార్డ్ వర్క్ కన్నా ఇమోషనల్ హార్డ్ వర్క్, మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి. అది ఒక్క మాట అలా చెప్పాలి. సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే అది అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా, అది చాలా కష్టం అండి. అది చెప్తే అర్థం కాదు. అది ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది. దానిలో దెర్ విల్ బి సో మెనీ హర్డల్స్ దట్ యు విల్ హావ్ టు క్రాస్.
యాక్చువల్ గా అనుపమ అంటే పవర్ స్టార్ కదా, సో ట్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ మీరు. సో హీరోయిన్స్ లో అనుపమ అంటే ఒక పవర్ స్టార్ ని. అంతేం లేదండి ఆ క్రేజ్ తోనే ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి చూస్తారు. అని నేను కోరుకుంటున్నాను. నచ్చితే చూడండి, I mean, నచ్చితే మీరు ఫ్రెండ్స్ కి అందరికి చెప్పండి. ఎలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇట్స్ ఎమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు అది. చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. కానీ అది చాలా ప్రీచిగా ఉండదు ఎక్కడ. మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండవు. నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు, ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి. నేను చాలా జడ్జ్మెంటల్ ఉంటాను నా సినిమాల గురించి. నాకు నేను చేసిన సినిమాలు సగం నచ్చదు, నేను క్రిటిసైజ్ చేస్తాను. అప్పుడు దీనిలో కూడా లైక్ దీనిలో కూడా నేను అలా లైక్ ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటది అని అనుకుని చూసాను నేను సినిమా, కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు. అది చాలా తక్కువ. సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ గా ఉండబోతుంది. ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకెన్ అబౌట్ ఫర్ ఇయర్స్ అన్న ఫీలింగ్. మీ గెటప్ గురించి చెప్పండి. చాలా డిఫరెంట్ గా పరదాతో సినిమా అంటే ప్రతిసారి మీకు ఒరే గెటప్ ఇస్తే మీరు అలా బోర్ అవుతారు కదా అని డిఫరెంట్ గా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లంగావని చాలా ఇష్టం. నాకు ట్రెడిషనల్ గెటప్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వేర్ సంథింగ్ ట్రెడిషనల్. సో బిగినింగ్ నుంచి నేను ప్రవీణ్ గారు ఈ గెటప్ గురించి ఎలా చేయాలని వి కీప్ ఇమాజినింగ్. కానీ ఒక రోజు ఫోటో షూట్ చేశాక వి డిసైడెడ్ ఓకే దర్ బి చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటుంది ఆ గెటప్ లో. ఆ యూనిబ్రౌ నాకు న్యాచురల్ గా ఇలా యూనిబ్రౌ ఉంటుంది, కానీ వేరే షూట్స్ మధ్యలో నేను అలా ఐ కాంట్ రీటైన్ ఇట్ దట్ వే. సో ఐ హ్యాడ్ థ్రెడ్. సో నేనే మేకప్ ఆర్టిస్ట్ ఇస్తున్నాను. సో నేనే కూర్చొని ఐ ఓన్లీ యూస్ టు డ్రా ఇట్. అట్లా చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేసాము. అది మీకు అది రేపు సినిమా చూసినప్పుడు మీరు అది నోటీస్ చేస్తే మా అదృష్టం. కో స్టార్స్ గురించి చెప్పండి. సంగీత గారు రియలీ స్ట్రాంగ్ విమెన్ అండి వాళ్ళిద్దరు కూడా. సంగీతం ఆమె ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే అసలు దట్స్ లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అనమాట. చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆడ వచ్చి ఏం అవ్వదు, రిలాక్స్ అవ్వదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్పి కామ్ చేయడం. కానీ నేను దర్శన ఇలా ప్యాషనెట్ గా సినిమా చేయాలనుకున్న వాళ్ళం. సో వీ గెట్ వెరీ నర్వస్. అండ్ దర్శన అయితే తనకి అసలు తెలుగు ఒక్క మాట కూడా రాదు, కానీ ఈ సినిమా కోసం తను ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసి ఆ లైన్స్ అంత చాలా లైన్స్ ఉంటుంది దర్శనకి, కానీ చాలా ఒక తెలుగు అమ్మాయి లాగే మాట్లాడుతుంది. సో అంత హార్డ్ వర్క్ పెట్టి అంత ప్యాషనేట్ ఉన్న టీం. లైక్ ఇప్పుడు ప్రవీణ్ ఎంత ఎమోషనల్ గా మాట్లాడారు చూసారు కదా, విజయ్ గారు కూడా. సో ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ అండ్ శ్రీధర్ గారు లైక్ ఆయన ఎంత ప్యాషనేట్ గా మాట్లాడారు. ఇలాంటి ఒక టీం కావాలి, అప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. సో ఆ కష్టాన్ని దాటి ఈ సినిమా 22 ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది అని అనుకుంటే అసలు నమ్మలేకపోతున్నాను. సో ప్రతి హీరోయిన్ కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ లో నన్ను చూసుకోవాలి. మీకేమైనా అలాంటి డ్రీమ్ రోల్? ఇదే అండి, నాకు మాత్రం కాదు వేరే వచ్చిన హీరోయిన్స్ కూడా అప్పుడు నాకు తెలిసి అనిపిస్తుంది ఓ ఈ క్యారెక్టర్ నాకు చూడే బాగుంటుంది. ఆఫ్టర్ షో మీరు అనుపమ గారితో అదొక ఎక్స్పీరియన్స్. అసలు అది దీనికి సంబంధం లేదు, బట్ అంత ఎంటర్టైన్మెంట్ నుంచి ఒకేసారి జోన్ లో అంటే సినిమా బండి నా సినిమా తర్వాత పరదా తీసాను ఆల్రెడీ. ఈ పరదా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు శుభం సినిమా తీసేసాను బేసికల్లీ. సో ఎడిటింగ్ అవుతున్నప్పుడు తీసాను. సో ఇది నా కెరియర్ లో అంటే నేను మణిరత్నం గారి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. సో ఇది నా ఫస్ట్ సినిమాటిక్ డెబ్యూ అని ఫీల్ అవుతాను, ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఈజ్ మోర్ విజువల్లీ అపీలింగ్. చాలా చెప్దాం అనుకున్నాను ఈ సినిమా ద్వారా. అంటే నాలో ఉన్న డైరెక్టర్ ఈ సినిమాతో బయటకు వస్తాడని ఫీల్ అవుతున్నా. అంటే ఓకే ప్రవీణ్ ఈ సినిమా కూడా ఇలాంటి సినిమా కూడా చేయగలరు, ఎందుకంటే నా ఫస్ట్ 2 సినిమాలు కోకీ అండ్ కామెడీ బేస్డ్ ఉంటాయి. ఇది కొద్దిగా సీరియస్ సబ్జెక్ట్ టచ్ చేశాను, ఇమోషన్స్ టచ్ చేశాను. అండ్ నాకు ఎప్పుడు కొత్త కథలు చెప్దా ఉంటుందండి. ఇఫ్ యూ సీ మై గ్రాఫ్, సినిమా బండి చాలా కొత్త కథ, శుభం కూడా చాలా కొత్త కథ. I always wanted to tell new stories to the people in my own sensibilities. So అదే నేను అంటే మేము ఇంత కష్టపడి మీ అందరూ వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టాం ఎందుకంటే ఒకటేనండి, అంటే మీరు థియేటర్కి వెళ్ళే చూడండి సినిమా. టికెట్ కొనుక్కొని థియేటర్కి మీ ప్రతి ఒక్క టికెట్ మాకు ఎంతో ధైర్యం ఇస్తుంది. ఓకే ఓటీటీలో చూసి కదా అదేనండి, అందరూ అదే అంటారు. ఒక ఉమెన్ కనిపిస్తే ఓటీటీలో చూసేద్దాంలే, 1 వీక్లో చూసేద్దాంలే అనిపిస్తుంది. లేదండి, థియేటర్లో చూడండి, కష్టపడి తీసాం మేము, ట్రస్ట్ మీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ అనుభవమే వేరే మీకు.
సో చూడండి ఖచ్చితంగా. మనం ఎప్పుడు మలయాళం సినిమాలు మన తెలుగులో బోల్డ్ హిట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం మంజుములు బాయ్స్, ప్రేమలు, మొన్నేమో స్టూడెంట్స్, చాలా సినిమాలు ఎంకరేజ్ చేస్తాం కంటెంట్ సినిమా. మన తెలుగులో కూడా కంటెంట్ సినిమాలు వస్తాయి, అది కూడా బాగుంటుంది, మీరు హిట్ చేయండి అన్నది నా ఒకటే కోరిక. గోపి సుందర్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? ఎక్స్ట్రాడినరీ అండి. అంటే చాలా ప్రాణం పెట్టారు గోపి సుందర్ గారు. ఆఫ్టర్ బెంగళూరు డేస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్బమ్స్. తర్వాత చాలా ప్రాణం, అంటే కథ వినగానే గోపి సుందర్ గారు ఫస్ట్ ఒకటే అన్నారు నాకు, తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అని. సో దట్ వాజ్ గ్రేట్. అంటే అతను చాలా ప్రాణం పెట్టి తీశారు ఈ సినిమా. సో మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ 5 పాటలు ఉన్నాయి సినిమాలో, 3 పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో మీరే చెప్పాలి ఎలా ఉంది, పాటలు ఎలా ఉన్నాయని. సాంగ్ అంటే మరి ఎగరై నీరెక్కల పాట అయితే చాలా బాగుంది. మీ నుంచి ఏమన్నా 2 లైన్లు మేబీ అయ్యో ఇప్పుడు కాదండి, నేను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కాదు. తర్వాత కొంచెం పొద్దుగండే ఎందుకు అంత కొంచెం సన్నగా కనిపిస్తుంది. నేనా? ఏమో తెలియదండి. బాగున్నా కదా. ఎలా ఉన్నా బాగుంటారు. అండ్ మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి. విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? విజయవాడలో కూడా మీకు ఒక ఫ్యాన్ ఉన్నారు, కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు పీపుల్ కి. రవితేజ రవితేజ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన సపోర్ట్ ఉంటుంది. లుక్ ఎట్ హిమ్. ఓ రవితేజ, దట్ ఇస్ రవితేజ ఫర్ యు ఆల్. సో అండ్ హీ ఆల్సో కమ్స్ అరౌండ్ వేర్ ఎవర్ వి గో, ఈస్ ఆల్సో దేర్. సో ఇలా చాలా మంది ఉన్నారు. అంటే అసలు నాకు అంటే ఇలా అన్కండిషనల్ లవ్ ఇవ్వడానికి నేనేం చేశానని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వీళ్ళందరికీ నేను పర్సనల్ గా నేను ఎలా ఉంటున్నా, నా దగ్గర నుంచి దే డోంట్ గెట్ ఎనీథింగ్. సో ఇలా అన్కండిషనల్ గా ఎలా, హౌ కెన్ యూ లవ్ సమ్వన్ అన్నది నాకు అర్థం కాదు. బట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అయ్యో అలాంటివి చెప్పకండి. సో పరదా మూవీలో ఈ క్యారెక్టర్ కోసం ఏమన్నా, అంటే ఈ గెటప్ కోసం ఏమైనా ఇష్టపడతారా? సో అంటే మీరు డిఫరెంట్ గా కనిపించారు కదా, సో ఈ రోజు మీకు దానికోసం ఏమైనా ఇష్టపడి చేసినా ఏమి కష్టం కాదండి. సో అది లేదు. సో ఇట్స్ నాట్ లైక్ చాలా కష్టపడి చేసి అలా కాదు, అది ఇష్టపడి చేసాం. ఎనీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఎనీ హర్డల్ వీ హావ్ టు క్రాస్, చాలా ఇష్టంతో చేస్తుంది. సో అట్లా మాకు అనిపించట్లేదు. అంటే రిలీజ్ ఆ టైంలో కొంచెం కష్టం ఉంది కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ వెరీ హార్ట్ఫుల్. ఫైనల్లీ మూవీ గురించి ఆడియన్స్ కి అదే 22nd August సినిమా రిలీజ్ అవబోతుంది. చాలా ప్రేమతో తీసిన ఫిల్మ్, అండ్ అట్లానే మీరు వెళ్ళి చూడక్కర్లేదు. సినిమా బాగుంటది, నేను ప్రామిస్ ఇస్తాను. ఫస్ట్ డే వెళ్ళి చూడండి. ఫస్ట్ డే కుదరకపోతే మీరు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మంచి ఫిల్మ్ చూడొచ్చు అని, అప్పుడైనా వెళ్ళి చూడండి. దయచేసి OTT అని చెప్పి వెయిట్ చేయకండి, కానీ ఎందుకంటే అది పెద్ద స్క్రీన్ లో చూస్తే చాలా బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్లీజ్ డూ సపోర్ట్ సినిమా. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయకండి, బికాస్ దట్ ఈస్ కిల్లింగ్ సినిమా. మనకు కావాలి కదా, హిట్లు కావాలి కదా, సో అది ఎంకరేజ్ చేయండి. లేడీ ఓరియంటెడ్ గా రాబోతున్నారు. కాంపిటీషన్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. సో ఏ కాంపిటీషన్ ఉంటుంది అండి? లేడీ ఓరియంటెడ్ అని చెప్పకండి, మంచి కాన్సెప్ట్ సినిమా అంతే.